యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ కోసం ఈ సెప్టెంబర్ 20వ తారీఖు సండే నుంచి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ ఆన్లైన్ ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. బ్రహ్మపుత్ర నది మీద చైనా చాలా పెద్ద మెగా డ్యామ్ కడుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ అని కూడా దీన్ని అంటున్నారు. సౌత్ టిబెట్ లో ప్రత్యేకంగా మనం చూస్తే కనుక సౌత్ ఈస్ట్ టిబెట్ లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మన అరుణాచల్ ప్రదేశ్ కి అతి దగ్గరలో ఉన్న చైనీస్ సిటీ నైక్షీ సిటీలో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దీనివల్ల చైనాకి కావాల్సినంత ఎలక్ట్రిసిటీ సప్లై వస్తుందని చెప్పి, అదేవిధంగా చైనా యొక్క పవర్ డిమాండ్స్ అనేవి చాలా వరకు మీట్ అవుతాయని చెప్పి అంటున్నారు. ఇంతకుముందు చైనా 3 గార్జెస్ డ్యామ్ కట్టింది. అంతకంటే కూడా ఇది పెద్ద డ్యామ్, అంతకంటే కూడా ఎక్కువగా ఎలక్ట్రిసిటీ ఇది ప్రొడ్యూస్ చేస్తానని అంటున్నారు అనమాట. మొత్తం ఈ మెగా డ్యామ్ అనేది దాదాపు 5-6 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ ఇస్తూ చైనా 1.2 ట్రిలియన్ యువాన్స్ అంటే డాలర్స్ లో లెక్కేస్తే $167 బిలియన్ ఖర్చు పెట్టి ఈ మెగా డ్యామ్ కడుతుందంట. ఈ మెగా డ్యామ్ ఒకసారి కన్స్ట్రక్ట్ అయితే గనక 3 గార్జెస్ డ్యామ్ మిగతా డ్యామ్స్ ప్రపంచంలోని మిగతా డ్యామ్స్ అన్నిటికంటే కూడా పెద్దదంట. మనకు తెలుసు ఆల్రెడీ చైనా 3 గార్జెస్ డ్యామ్ అని యాంగ్జే నది మీద కట్టింది. అప్పట్లోనే దీని మీద చాలా మంది కన్సర్న్స్ వ్యక్తం చేశారు. అయితే బ్రహ్మపుత్ర నది మీద ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది ఎక్కడైతే యూటర్న్ తీసుకుంటుందో కరెక్ట్ గా ఆ ప్రాంతంలో చైనా వాటర్ ఆపేస్తే ఇండియాకి బంగ్లాదేశ్ కి చాలా పెద్ద దెబ్బ. ఇండియా బంగ్లాదేశ్ లోయర్ రైపేరియన్ స్టేట్స్ అంటే బ్రహ్మపుత్ర నది తర్వాత ఇండియాలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి బంగ్లాదేశ్ లోకి వెళ్తుంది. సో బ్రహ్మపుత్ర నది అనేది మన ఈశాన్య రాష్ట్రాలకు చాలా ఇంపార్టెంట్. తర్వాత బంగ్లాదేశ్ కూడా అతి ముఖ్యమైన నది అనమాట. ఈ టైంలో చైనా కనుక ఈ వాటర్ ఆపేస్తే ఇండియాకి చాలా కష్టం. వాటర్ అనే కాదు, చాలా మంది చెప్తున్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చే రూట్ లో మనం అంతా గమనిస్తే కనుక అక్కడ పెద్ద లోయ, పెద్ద వ్యాలీ పెద్ద గార్జ్ ఏర్పడి ఈ బ్రహ్మపుత్ర నది ఆ ప్లేస్ లో కనుక మనం వాటర్ ఆపేస్తే, చైనా కనుక వాటర్ ఆపేస్తే మనం ఇబ్బంది పడతామని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. చైనాలో బ్రహ్మపుత్ర నదిని యార్లుంగ్ శాంగ్పో నది అంటారు. చైనా వాళ్ళ కథనం ప్రకారం మాత్రం దీనివల్ల భారత్ పైన కానీ బంగ్లాదేశ్ పైన కానీ ఎటువంటి ప్రభావం ఉండదని చెప్పి, కానీ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ముందే చెప్తున్నారు మొత్తం ఎకలాజికలీ సెన్సిటివ్ టిబెటియన్ ప్లాట్యూలో ఈ డ్యామ్ కడుతున్నారు. ఇది చాలా డేంజరస్. దీనివల్ల ఈ ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ మొత్తం పాడైపోద్దని చెప్పి టిబెటియన్ ప్లాట్యూకి సంబంధించి చాలా మంది ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. అయితే చైనా మాత్రం ఈ డ్యామ్ కట్టే విషయంలో అస్సలు తగ్గట్లేదు. చైనా యొక్క ఆలోచన ఏంటంటే ఈ డ్యామ్ అనేది దాదాపు 300 బిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది యాన్యువల్ గా. ప్రతి సంవత్సరం 300 బిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అంతేకాదు ఈ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం వల్ల చైనా యొక్క వ్యవసాయానికి కానీ అండ్ అక్కడ జనాభా మనకు తెలుసు చైనాలో చాలా మంది జనాలు ఉంటారు. దాదాపు 300 మిలియన్ పీపుల్ కి ఈ వాటర్ ఉపయోగపడతాయంట. సో కాబట్టి ఖచ్చితంగా చైనా కట్టాల్సిందే అంటది అనమాట. అయితే అరుణాచల్ ప్రదేశ్ మన ఇండియాకి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చాలా దగ్గరలో ఈ డ్యామ్ కడుతున్నారు. అంతేకాదు ఈ డ్యామ్ కట్టే ప్రాంతం ఏదైతే ఉందో కొంత ప్రాంతం సెస్మిక్ యాక్టివిటీ, భూకంపాలు ఎక్కువ వచ్చే ప్రాంతం అనమాట. ఎర్త్ క్వేక్స్ ఎక్కువ జరిగే ప్రాంతం. ఇది ఒక టెక్టానిక్ బౌండరీ ఏరియాలో కూడా ఉంది. ముఖ్యంగా ఇండియా చైనా బార్డర్ లో ఇది యాక్టివ్ టెక్టానిక్ ఏరియాలో ఈ డ్యామ్ కడతారు. కాబట్టి దీనివల్ల చాలా నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు ఈయన మాత్రం ఇది బ్రహ్మపుత్ర నది మీద కట్టే డ్యామ్ ఒక టిక్కింగ్ వాటర్ బాంబ్, అంటే ఎప్పుడైతే డ్యామ్ కంప్లీట్ అవుద్దో మనకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి పెమా ఖండు అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటారు. అయితే ఇక్కడ 2006లోనే ఇండియాకి చైనాకి మధ్య ఎక్స్పర్ట్ లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఏదైతే బ్రహ్మపుత్ర నది సట్లెజ్ నది ఉందో దీనికి సంబంధించిన హైడ్రలాజికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చైనా ఇండియాతో షేర్ చేయాలి. ముఖ్యంగా ఫ్లడ్స్ టైంలో ఎప్పుడైతే వరదలు వస్తాయో ఆ టైంలో ఆ నీరు హైడ్రలాజికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అయితే ఇండియా బంగ్లాదేశ్ ఇద్దరికి చెప్పకుండా చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద ఇంత పెద్ద మెగా డ్యామ్ కట్టడం ఇండియా కూడా ఖండిస్తుంది. ఆల్రెడీ 2024లో ఈ ప్రపోజల్ వచ్చినప్పుడే భారతదేశం దీన్ని తప్పుపట్టిందనమాట. కాబట్టి ఈ టైంలో ఈ బ్రహ్మపుత్ర నది మీద కట్టే డ్యామ్ విషయంలో ఇండియా బంగ్లాదేశ్ రెండు కూడా చైనాని అబ్జెక్ట్ చేస్తున్నాయి.